అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ అడ్డంగా దొరికిపోయారు ఒక హోటల్లో. ఒక్కసారి ఆ విజువల్ పీసీఆర్. ఇది నీకోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ విశాల్ విశాల్, ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు ఇద్దరు. ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని రే. దాన్ని చొప్పట్టు, దాన్ని చొప్ప. విశాల్ ఇదిగో ఇదే అది. ఈ ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది రే. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే. ఏంటి ఏంటి ఏంటి? పెట్టు. సో చూసారు కదా, ఫోక్ డాన్సర్గా చెప్పుకున్నటువంటి మాధురి రాథోడ్ తెలంగాణకి సంబంధించినటువంటి చాలా ఫోక్ సాంగ్స్ చేశారు. ప్రముఖ తెలుగు జానపద నృత్యకారిణి అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా, అండ్ కంటెంట్ కూడా క్రియేట్ చేస్తారు. దీనికి సంబంధించి ఆవిడకి సోషల్ మీడియాలో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మాత్రమే 7,29,000 మంది ఉన్నారు. అండ్ గతంలో కూడా D20 ఈ టీవీ కార్యక్రమంలో కూడా చాలా మందిని ఆకట్టుకుంది తన డ్యాన్స్తో కావచ్చు, తన నటనతో. అండ్ చాలామంది మాస్టర్ల దగ్గర నుంచి ఒక మంచి అప్రిషియేషన్స్ పొందినటువంటి నృత్యకారిణి మన మాధురి రాథోడ్ అడ్డంగా ఒక హోటల్లో దొరికిపోయిన సిచ్యువేషన్ ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో ఇప్పటికే ఆవిడకి చాలా మంచి పేరుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ఆవిడ యాక్ట్ చేసిన సాంగ్స్ ఉత్తా చేతులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో కొన్ని, ఆ సాంగ్స్ని చాలామంది వింటూ ఉంటారు. తెలంగాణకి సంబంధించినటువంటి ఆరిజిన్ ఎక్కడున్నా, ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే US కావచ్చు, UK కావచ్చు, సో ప్రాంతం ఏదైనా సరే ఒక కార్యక్రమం, ఒక చిన్న ఫంక్షను అలాంటివి చేయాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే గత ఒక 1 ఇయర్గా ఈవిడ పాడినటువంటి సాంగ్స్ కావచ్చు, ఈవిడ డ్యాన్స్ వేసినటువంటి సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి అలా వైఫ్ ఏదైతే రెడ్ హ్యాండ్గా పట్టుకుంది, ఆవిడేం మాట్లాడుతున్నారు ఒకసారి పీసీఆర్ ప్లీజ్. శరణ్య, నేను ఈశ్వర్ సాయిలో కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 ఇయర్స్ బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్లో నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే, మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే
అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది. ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు. నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా. ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్నీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళీ ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్తో అసలు అది ఎట్లా ఉండగలుగుతాను. నా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. క్యాస్టింగ్ క్యాచ్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్కి చెప్తున్నాను నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పిల్లం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలీదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకి ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇచ్చారు అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ ఫోక్ వీటిల్లోకి అయితే మాత్రం ఫోక్ అనే కాదు దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి. సో విన్నారు కదా ఆవిడ చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లో గతంలో కొంచెం ఆవిడ బాగానే ఉంది మాతో, అండ్ ఆవిడ గురించే నేను చచ్చిపోదామని చెప్పి కూడా అంటే బలవన్మరణానికి ప్రయత్నించాలని కూడా ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్తున్న నేపథ్యం. సో ఫ్రెండ్ అనుకుంటూ అలాంటి మెసేజ్లు అలాంటి టెక్స్ట్లు ఎప్పుడు కలుద్దాం, ఏం చేద్దాం, ఎలా కలుద్దాం, ఎక్కడ కలుద్దాం ఇలాంటి మెసేజ్లే పెట్టేదని కూడా వాళ్ళ ఆవిడ చెప్తున్నటువంటి నేపథ్యం. ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఇప్పుడు దాకా మీరు చూసింది. సో ఆవిడకి ఒక అనుమానం వచ్చింది గతంలో. సో కొన్ని మెసేజ్లు పెట్టింది అండ్ వాళ్ళ వైఫ్తోనేమో ఈశ్వర్ సాయి వైఫ్తోనేమో చాలా క్యాజువల్గా న్యూట్రల్గా మాట్లాడుతుంది అండ్ ఇతనితో మాత్రం చాలా గలీజ్ కాన్వర్జేషన్ చేస్తుందని చెప్పి ఆవిడ ఘంటాపదంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఆవిడికి ఇంత దిగజారాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో
ఆవిడ నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి బతకడానికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత అంటే ఫినాన్షియల్గా స్టేబుల్ కాదు. మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటూ చాలా ఫోక్ సాంగ్స్లో డాన్స్ చేస్తూ ఇటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్మోస్ట్ 7,20,000 మంది ఫాలోవర్స్ని సొంతం చేసుకున్నటువంటి ఈ అమ్మాయి ఇంత దారుణంగా ఇంత చండాలంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా మాధురి రాథోడ్ ఏజ్ జస్ట్ 21 ఇయర్స్. ఆ అమ్మాయి 2000 ఇయర్లో పుట్టింది, ఒక జెన్జీ కిడ్. సో పర్టికులర్గా ఆవిడ ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక ఫ్యామిలీ కూడా తనకుంది, అమ్మ నాన్న ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి సో యాక్టివ్గా ఇన్స్టాగ్రామ్లో ఉంటూ కొన్ని ప్రమోషన్స్ చేస్తూ అండ్ దానికి సంబంధించి తన ఫేమ్ని ఎలాగైనా సరే అంటే ఇంకాస్త పెంచుకోవాలి, కెరియర్ పెంచుకోవాలన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి తప్పులు చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనే అంటే చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే ఫోక్ సాంగ్స్లో లేకపోతే రీసెంట్గా కూడా మనం ఫోక్ సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫోక్ సాంగ్కి వెళ్ళాలన్నా సరే కమిట్మెంట్ అడుగుతారు అనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈవిడ చేసిన అరాచకం ఏదైతే ఉందో ఇది బయటికి రావడంతో సో ఇంకా ఆవిడ ఏదైతే నెక్స్ట్ కెరియర్ ఏంటి అనే సందర్భం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇప్పటికే ఈ విషయం వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలిసిందంట. సో వాళ్ళు దీని మీద మరి రియాక్ట్ అవుతారా, లేదంటే ఆ అమ్మాయిని ఏపీకి తీసుకువెళ్ళిపోతారా, ఇంకా ఇక్కడితో మాధురి రాథోడ్ ఈ ఫోక్ డాన్సులన్నీ ఆపేస్తారా అంటూ కూడా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. సో నిజంగా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం అంటే ఫేమ్ రావడం ఎంత ఇంపార్టెంటో ఆ ఫేమ్ని కాపాడుకోవడం కూడా నిజంగా అంతే ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో ఇలాంటి వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయి అంటే మాధురి రాథోడ్ చేసింది చిన్న మిస్టేక్ అని నా ఉద్దేశం కాదు. సో అంటే రేపు ఏం జరుగుతుందో అంటే పిల్లి పాలు దాక్కుంటూ నేను తాగుతున్నాను నన్ను ఎవరు చూడట్లేదో ఎలా అనుకుంటుందో ఈవిడ అంత రెడ్ హ్యాండెడ్గా ఒక హోటల్కి వెళ్ళి సో అక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని కూడా చాలామంది నిలదీస్తున్న పరిస్థితి. ఒకవేళ ఇలాంటి వాళ్ళు కనుక ఇలాంటి పనులు చేస్తే పర్టికులర్గా ఫోక్ డాన్స్లో సో నిజంగా అంటే తెలంగాణలో చాలామంది అమ్మాయిలు ఒక ఫోక్ డాన్సర్ అవ్వాలి అంటే ఫోక్ డాన్స్ చేస్తే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. సో మనకి ఈజీగా ఫేమ్ వస్తుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక ఈ నిదర్శనం అంటే ఈ యొక్క ఘటన ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి విషయాలు తెలిసిన తర్వాత ఇంకా పంపించే ఆస్కారం కూడా ఉండదు. సో మాధురి రాథోడ్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.